యేసుక్రీస్తు ఆ స్థలంలో ఆ యొక్క వ్యక్తి అడగకుండానే స్వస్థపరిచాడు. మనము ఇంకొక వాక్య భాగంలో ఇంకొక స్థలంలో ఇద్దరు పుట్టుగుడ్డి వాళ్ళు యేసుక్రీస్తును, దావీదు కుమారుడా యేసు మమ్మల్ని ముట్టుము, మా యొక్క అంధకార స్థితిని మా నుండి తొలగించుము అని కేకలు వేయగా యేసు ఆ కేకలు విని స్వస్థపరిచాడు. అయితే ఈ యొక్క 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ గుడ్డివాణిని త్రోపక్కన వెళుతూ ఉండగా ఆయన యొక్క శిష్యులతో ఆయన విషయం మాట్లాడుతూ ఉండగా యేసు తన యొక్క స్వస్థత వరాన్ని ఆ యొక్క గుడ్డివానికి దయచేశాడు. ప్రియమైన వారలారా, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచమన్నవారు దేవుని కొరకు వైరాగ్యముగా ఉన్నారో లేదో ఆ కాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకే తెలుసు, కానీ మనకు తెలియదు. కానీ ఈ వ్యక్తి దేవునికి సాక్షిగా, కన్నులు తెరవబడిన వాడిగా, ధైర్యవంతుడిగా దేవుని కొరకు సాక్షి బిడ్డ అయినటువంటి విషయాన్ని ఈ యొక్క 9వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. ప్రియమైన వారలారా,